సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. వీడియోని చూసిన తర్వాత తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇలా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా నలుగురికి పాస్ అవుతూ ఉంటుంది. అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియోస్ చేస్తున్నాం. ఎంతో మంది దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ దాత్రే నమః. సహజంగా మనోవికారం అంటారు. ఆంగ్లంలో ఈ యొక్క వ్యాధి పేరు మెంటల్ డిస్టర్బెన్స్. అంటే మనస్సు సరిగ్గా లేకపోవడం. తాగితే ఎలా ఉంటాడో, బాగా ఆల్కహాలిక్ అయితే ఎలా ఉంటాడంటే వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదనమాట. అలా తాగకపోయినప్పటికీ కూడా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల కొన్ని అనుకోకుండా జరిగినటువంటి కొన్ని విషయాల పట్ల మనిషి డిప్రెషన్కి గురవుతాడు. నిరుత్సాహానికి, ఒక రకమైనటువంటి మనోవేదనకు గురవుతాడు. ఆ మనోవేదన తగ్గదు. కోట్లు ఉన్నప్పటికీ కూడా మనస్సు అనేది ప్రశాంతంగా లేకపోతే ఆ కోట్లు ఇంకెందుకు ఉన్నట్టు లేనట్టు. ఆ యొక్క మనోవేదన తగ్గించడానికి బయట కార్పొరేట్ సెక్టార్లో వాళ్ళు కౌన్సిలింగ్ క్లాసులు ఇవ్వడం, షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వడం, టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతున్నాయి అనమాట. దీనివల్ల లక్షలు ఖర్చు. ఇవన్నీ లేకుండా గురువు గారు వేద మంత్రాలలో ఆ మనోవికారం అనేటటువంటి మానసిక వ్యాధిని నయం చేయడానికి ఒక ప్రక్రియని కనుగొన్నారు అనమాట. ఈ ప్రక్రియ చాలా సులభమైంది. మనస్సుకి కారణం నాగుపాము అని అంటారు అనమాట. అచ్చంగా నాగుపాముకి మనం ఆ సర్పానికి మనం అచ్చంగా ఫోటో పెట్టి చేస్తే అది కూడా శాస్త్రం ఒప్పుకోదు. దానికి చాలా నియమాలు ఉంటాయి, మహిళలు ఉంటారు కాదు. అందువల్ల శివ కుటుంబం పెట్టాం. సర్పానికి శివ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి శివ కుటుంబంలో ఉన్న వినాయకుడికి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, పార్వతీదేవికి కానీ సర్పం అనేటటువంటిది చాలా బంధం వాళ్ళకి అందరికీ ఉంది కాబట్టి శివ కుటుంబం పెడితే సర్ప అనుగ్రహం మనకు దొరికినట్టే. ఆ శివ కుటుంబం ఫోటో పెట్టుకొని మనం చిన్న ప్రక్రియ చేస్తే ఈ యొక్క మానసిక వికారం నుంచి మనం బయటపడచ్చు. ఆ ప్రక్రియ ఏంటి ఇక్కడ చూద్దాం. మనకి ఈ యొక్క మానసిక వికారం అనేటటువంటి వ్యాధి నుంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి పరికరాలు ఒక శివ కుటుంబం, ఒక అగరవత్తి. అరటి పండు మీద అగరవత్తి గుచ్చితే మంచిది. ఈ స్టాండ్ల మీద గుచ్చడం కంటే కూడా తోమలపాకులు కావాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు అగరవత్తి తీసుకుంటున్నారు. అగరవత్తి ఆ యొక్క శివ కుటుంబానికి చూపిస్తున్నారు. పెట్టారు. ఇది తర్వాత ఒక నమస్కారం చేసుకున్నారు. తర్వాత చెంపలు వేసుకున్నారు. తర్వాత గుంజీలు తీశారు. ఆ తర్వాత ఒక తోమలపాకు మళ్ళీ అక్కడ పెట్టారు. మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. నమస్కారం చేసుకున్నారు, చెంపలు వేసుకున్నారు, గుంజీలు తీశారు, మళ్ళీ తోమలపాకు పెట్టారు అనమాట. ఇలా సామాజిక వర్గానికి అనుకూలంగా బ్రాహ్మణులు అయితే 11, వైశ్యులు అయితే 7, క్షత్రియులు అయితే 8, మిగతా సామాజిక వర్గాలు 4. ఇలా 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 సామాజిక వర్గాలకు అనుగుణంగా గురువు గారు ఆయనకి ఎందుకు చేశారనేది ఆయన మనసు తెలియాలి. 11 తోమలపాకులు ఇట్లా ప్రతిరోజు చేస్తే 21 రోజులు కానీ, పూర్ణ మండలం అంటే 48 రోజులు కానీ, మహిళల 5 రోజుల పాటు వదిలేసి 5 రోజుల పాటు ఏ పూజా పునస్కారం లేకుండా మిగతా సమయంలో 48 రోజుల పాటుగా చేస్తే ఖచ్చితంగా మానసిక వ్యధ తగ్గుతుంది అనేటటువంటి విషయం ఆయనకి అవగతమైంది. మానసిక వ్యధతో ఎంతో మంది టీనేజర్స్ కూడా అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి, చదువు మీద దృష్టి పెట్టకుండా కుటుంబాల యొక్క ప్రతిష్టను దిగజారుస్తూ వేస్ట్ గా వాళ్ళ జీవితం వేస్ట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు కానీ ఈ యొక్క ట్రెడిషన్ ని, ఈ యొక్క పద్ధతిని పక్కగా ఫాలో అయితే వాళ్ళ మనసు దేని మీద నిలబడాలో దాని మీద నిలబడుతుంది. వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఎన్నెన్నో సమస్యలు కుటుంబాల్లో ఉంటాయి. ఆ కుటుంబాల సమస్యలకు కారణమైనటువంటి మనోవ్యాధి ఈ ప్రక్రియ చేయడం ద్వారా పరిపూర్ణ అయ్యి మనిషి యొక్క మానసిక ఆనందానికి ఈ ప్రక్రియ కారణం అవుతుంది. నమస్కారం. ఓం శ్రీ దాత్రే నమః. మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము గురువు గారిని కనుక్కొని దాని పరిష్కారాన్ని పెట్టడానికి ట్రై చేస్తాం. అలాగే వీడియోని లైక్ చేయండి.